హలో ఫ్రెండ్స్, మనలోని చాలామంది చిన్నప్పుడు కార్టూన్స్ అయితే చూసే ఉంటారు. అయితే ఇప్పుడు పిల్లలకి కార్టూన్స్ అంటేనే తెలియదు. ఏంటంటే ఇప్పుడు టీవీలోనే అయితే వస్తున్నాయి, కానీ ఇప్పుడు అంతా మొబైల్స్ వచ్చేసాయి కాబట్టి ఎవరు కార్టూన్స్ అయితే చూడటం లేదు. అయితే ఈరోజు మనం మన చిన్ననాటి జ్ఞాపకాలను అయితే గుర్తయితే చేసుకుందాం. ఏంటి అంటే మనలో చాలామంది చిన్నప్పుడు చాలా కార్టూన్స్ అయితే చూసే ఉంటాం. ఆ కార్టూన్స్ని మళ్ళీ మనం ఒకసారి రివైన్ అయితే చేసుకుందాం. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వీఫెక్స్ తెలుగు షార్ట్స్. హైడీ. అవును ఫ్రెండ్స్, మీలో చాలామంది ఖుషీ టీవీలో హైడీని అయితే చూసే ఉంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హైడీ అంటే ఒక చిన్నపిల్ల కార్టూన్. దానిలో ఒక 6 ఏళ్ల చిన్న పాప అయితే ఉంటుంది. అయితే ఆ స్టోరీ ఏంటి అంటే వాళ్ళమ్మ ఏదో జబ్బు చేయడం వల్ల చనిపోతే వాళ్ళ పిన్ని వీళ్ళ తాతయ్య దగ్గరికి తీసుకొచ్చి అయితే వదులుతుంది. వీళ్ళ తాతయ్యని అందరూ కసాయి అంటారు. ఎందుకు అంటే చెడ్డవాడు అని అయితే అంటారు. ఎందుకంటే ఎవరితో మాట్లాడు, అతని పని ఏదో అతను చేసుకుంటాడు. అయితే తర్వాత తిను అక్కడికి వెళ్తే వాళ్ళ తాతయ్యని మార్చిందా లేదా, అంతేకాకుండా తినకి ఒక పీటర్ అనే ఫ్రెండ్ అయితే దొరుకుతాడు. తిను ఎలా చదువుకుంది, చిన్నప్పుడు తిన జీవితం ఎలా ఉందనేది ఈ కార్టూన్ అయితే ఉద్దేశం ఫ్రెండ్స్. కార్టూన్ నెంబర్ 3 వచ్చేసరికి హనుమాన్. దీన్ని చాలామంది అయితే చూసే ఉంటారు. ఇదివరకు మేము పొద్దున్నే 4 లెగిసి సమ్మర్ హాలిడేస్లో ఈ కార్టూన్ అయితే చూసేవాళ్ళం. ఈ కార్టూన్ ఏంటి అంటే ఒక పిల్లవాడు ఉంటాడు. అదే ఫ్రెండ్స్, ఆ పిల్లోడే ఆంజనేయ స్వామి, అదే హనుమాన్. అయితే ఆంజనేయ స్వామి అతను అయితే ఒక స్కూల్లో అయితే చదువుతూ ఉంటాడు. ఆ స్కూల్లో హాస్టల్లో అయితే ఉంటాడు ఫ్రెండ్స్. తన ఫ్రెండ్స్ ఉంటారు. అయితే విలన్ అయితే ఉంటాడు. విలన్ ఎప్పుడు ఆంజనేయ స్వామి మెడలో ఒక లాకెట్ అయితే ఉంటుంది, గద లాకెట్ అయితే ఉంటుంది. దాని నుంచే అతనికి పవర్స్ అయితే వస్తాయి. అయితే విలను అది తీసుకుంటాకైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆంజనేయ స్వామికి తన పవర్స్ అయితే ఉపయోగించి దాన్ని తీసుకోనివ్వకుండా చేస్తాడు. అయితే ఇప్పుడు కార్టూన్లో ఏముంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీదకి విలన్స్ని ఎలా పంపిస్తాడు, అంతేకాకుండా దానిలో ఉండే గ్రాఫిక్స్, అంతేకాకుండా మెయిన్ మనల్ని అట్రాక్ట్ చేసేదల్లా ఫస్ట్ ఈ పాటకి వచ్చే థీమ్ సాంగ్. నెంబర్ 4 వచ్చేసరికి మనలో చాలామంది కార్టూన్ అయితే చూసే ఉంటారు. ఏంటి అంటే మ్యాజిక్ వండర్ల్యాండ్. ఈ స్టోరీ అయితే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళకి ఎప్పుడో తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళ కోసమే చెప్తాను. ఒక చిన్న పాప అయితే ఉంటుంది. ఈ పాపకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఏంటంటే ఒక డ్రాగన్ అయితే ఉంటుంది. ఆ డ్రాగన్ వీళ్ళ అమ్మని మంచు దెబ్బలాగా అయితే చేస్తుంది. మంచు కట్టేసి అయితే ఉంటుంది వాళ్ళ అమ్మ. తనని విడిపించాలి అంటే ఆ డ్రాగన్ని చంపాలి. ఒక చల్లదనమైన డ్రాగను, ఐస్ డ్రాగను, ఫైర్ డ్రాగను 2 ఉంటాయి. ఫస్ట్ చల్లగా ఉండే డ్రాగన్, అదే ఫ్రెండ్స్, ఐస్ డ్రాగన్ని చంపితే మనకి ఫైర్ డ్రాగన్ చంపడానికి ఒక ఆయుధం అయితే ఇస్తుంది. దాని ఆయుధం తీసుకెళ్ళి ఆ ఫైర్ డ్రాగన్ చంపితే వాళ్ళ అమ్మ అయితే విడుదలైతే అవుతుంది ఫ్రెండ్స్. అయితే తిను ఎలా చేసింది, ఎలా కాపాడుకుంది వాళ్ళ అమ్మని అనేది ఈ కార్టూన్ యొక్క స్టోరీ. కార్టూన్ నెంబర్ 5 వచ్చేసరికి కార్టూన్ కాదు ఫ్రెండ్స్, ఖుషీ టీవీలో ఒక చిన్న యాడ్ వచ్చే ముందు చిన్న కామెడీ బిట్టల్లే వేసేవాడు. ఇప్పుడు మీ అందరూ గుర్తుకు రావాలంటే చూసిన వాళ్ళకి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరంటే తెలుసా అని ఒకడు వచ్చేది గుర్తుంది. ఒక ఎలుకైతే ఉండే దూల పనులు అయితే చేస్తూ ఉంటాడు. అప్పట్లో వీడు మనకి బ్రహ్మానందం గారి టైప్ కార్టూన్ వైజ్ చాలా కామెడీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. షిన్చాన్ కూడా పనికిరాడు వీడి ముందు, ఎందుకంటే అంత దూల పనులు అయితే చేస్తూ ఉంటాడు. చేసినలోకి వెళ్ళే ముందైతే ప్లీజ్ ఫ్రెండ్స్, నా కోసం నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే నాకు కేవలం 77 సబ్స్క్రైబర్స్ మట్టుకే ఉన్నారు. నేను చాలా కష్టపడి అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను. అందరూ చేస్తారు, నేనేం పెద్ద తోపేం కాదు, మామూలుగా చెప్తున్నాను ఫ్రెండ్స్. కళ్ళు దెబ్బతిన్న నా దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఫోన్లో అయితే చేయాలి. చాలా టైం అయితే పడుతుంది, అందుకే ఈ వీడియోలో కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు అందులోనూ నేను 10th క్లాస్ అయితే చదువుతున్నాను ఫ్రెండ్స్. బోర్డ్ ఎగ్జామ్స్ అయితే దగ్గరలో అయితే ఉన్నాయి. అవి రాయాలి, అవి చదవాలని ఎడిటింగ్ చేయాలి ఫ్రెండ్స్. మీకోసం మీకు
ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ డబ్బులు ఏమి పోవు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి నేను మాట్లాడేది. ప్లీజ్ నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏ ఒక్క వీడియో నచ్చకపోయినా నా కామెంట్ అయితే చేయండి. ఏం నచ్చలేదు, ఎడిటింగ్ బాగోలేదా ఏంటి అని అయితే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే మార్చుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫేవరెట్ కార్టూన్ ఫ్రెండ్స్ ఇది నాకు. ఇప్పుడు కూడా డిజ్నీ ఛానల్లో నేనైతే ఈ కార్టూన్ అయితే చూస్తూ ఉంటాను. ఈ కార్టూన్ గురించి సపరేట్గా అయితే చెప్పక్కర్లేదు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చిన్నపిల్లలు ఫ్రెండ్స్, చూసేవాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు ఒక్కసారి నాకు కామెంట్ అయితే చేయండి. బ్రో మాకు తెలుసులే, నువ్వు చెప్పక్కర్లేదు అని మటుకి చెప్పమాకండి ప్లీజ్. ఒకవేళ మీకు ఈ కార్టూన్ గురించి ముందే తెలుసు అయితే ఎస్ అని అయితే కామెంట్ అయితే చేయండి. లేదు బ్రో మేము ఎందుకు కామెంట్ చేయాలంటే వదిలేయండి. నా కామెంట్స్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. కార్టూన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్టూన్లో డోరేమోన్ అనే ఒక రోబోట్ అయితే ఉంటుంది. 20th సెంచరీ నుంచి నోబితా అనే దద్దమ్మని మార్చడానికైతే వస్తుంది. అయితే ఆ నోబితా జియాను నోబితాని ఎప్పుడు కొడుతూ సమస్యలు తెస్తూ ఉంటాడు. అయితే నోబితా ఏడుచుకుంటూ వెళ్ళి డోరేమోన్ దగ్గరికి వెళ్ళి, డోరేమోన్ నాకు ఆ గ్యాజెట్ ఈ గ్యాజెట్ అని డోరేమోన్ అయితే విసిగిస్తాడు. డోరేమోన్ అయితే గ్యాజెట్ ఇస్తాడు, కానీ చివరికి సరిగ్గా ఉపయోగించకుండా నోబితా తన మీదకి సమస్య అయితే తెచ్చుకుంటాడు. ఇదే ఫ్రెండ్స్ ఈ స్టోరీ యొక్క ట్యాగ్ లైన్. ఈ కార్టూన్ చాలా బాగుంటుంది, చూసే వాళ్ళకి చాలా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్.